పరిపాలనలో కూడా చదువు అవసరం ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఐక్యరాజ్య సమితిలో స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల మీటింగ్ ఒకటి జరుగుతుంటే సర్పంచులకి ఒక సర్పంచ్కి అవకాశం వచ్చింది. భారతదేశంలో ముగ్గురు సర్పంచులకు అవకాశం వచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సర్పంచ్కి అక్కడ ప్రసంగించే అవకాశం వచ్చింది. ఎందుకు అంటే సాధారణంగా స్థానిక ఎన్నికల్లో కానీ ఈ పెద్దవాటిలో విద్యావంతుల పోటీ తగ్గితే ఈ మధ్యకాలంలో విద్యావంతులు పెరుగుతున్నారు, కానీ స్థానిక ఎన్నికల్లో విద్యావంతులు తక్కువగానే ఉంటున్నారు. ఏ వార్డు మెంబర్లు గానో లేకపోతే కనుక కార్పొరేటర్ పదవుల్లోనో కౌన్సిలర్ పదవుల్లోనో సర్పంచుల పదవుల్లోనో ఉండట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్పంచ్ ఎవరైతే బీటెక్ పూర్తి చేసినటువంటి అమ్మాయి, ఎంటెక్ పూర్తి చేసినటువంటి అమ్మాయి ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ప్రసంగానికి ఎంపిక అయ్యింది. అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీ నిర్వహించే 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ సిపిడి సదస్సులో పాల్గొనే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమకుమార్కి దక్కింది. భారత్లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు అనే అంశం మీద ప్రసంగించాలంటూ ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందింది. మే 1వ తేదీన ఆమె న్యూయార్క్కి బయలుదేరతారు. హేమకుమార్ 2021 ఏప్రిల్లో పేకేరు గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. తణుకులోని ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కాలేజ్ 2014-19 మధ్య 5 ఏళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్గా కూడా పనిచేశారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేవలం 3 రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి మాత్రమే ఐక్యరాజ్య సమితికి సిఫార్సు చేసింది. మన రాష్ట్రం నుంచి ఎంపికైన సర్పంచ్ హేమకుమార్తో పాటు త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి సెఫా హిజాలా, జెడ్పీ చైర్పర్సన్ సుప్రియా దాస్ దత్తా, రాజస్థాన్లోని జంజన్ జిల్లా లంబి అహీర్ సర్పంచ్ నీరు యాదవ్కి ఈ ఆహ్వానాలు అందినాయి. వీళ్ళంతా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్ కుమార్తో కలిసి భారత్ ప్యానెల్ తరపున మన రాష్ట్రంలోనూ దేశమంతటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు.